ఫస్ట్ దీనిపైన మాట్లాడదాం సార్. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు అంటే ఒక లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడడం కరెక్టేనా? దానిపై మీ కామెంట్ ఏంటి? కేరళలో జరిగిన ఒక లిటరరీ ఫెస్ట్లో ఆయన మాట్లాడారండి. ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఒక కథలాగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే నిజానికి రామాయణమా వనవాసమా అని, రామాయణము అంటే రాముడు నడిచిన దారి అని. రాముడు నడవాల్సిన అవసరం ఏముంది అసలు? అక్కడ కైకేయి కోరిక ఏమిటి అంటే 14 సంవత్సరాలు వనవాసం అంతవరకే కోరింది ఆవిడ. కాబట్టి అయోధ్య పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండి అక్కడి నుంచి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు ఆయన ఈ దండకారణ్యం ఇదంతా తిరిగాడు అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది. అది రామాయణమా వనవాసమా అనే పేరుతో ఉండి ఆయన ఇక్కడికి రావటము, తర్వాత ఇక్కడ అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు ఆయన. వాలి సుగ్రీవుల యుద్ధంలో ఆయన వాలికి వ్యతిరేకంగా సుగ్రీవుడి వైపు స్టాండ్ తీసుకుని వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుని చేయటం, అలాగే విభీషణుడు రావణుడు మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి రావణ వధ చేసి విభీషణుడిని అక్కడ రాజుగా పట్టాభిషిక్తుడిని చేయటం, వీళ్ళందరినీ తనకి సామంతులుగా మార్చుకోవడం. నిజానికి ఈ ప్రోగ్రాం కోసమే రాముడు ఈ రామాయణము నడిపాడు అనేది కూడా ఒక అభిప్రాయం. ఈ పెరియార్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది, నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. సొంత పుస్తకం. అవును, ఇలా ఈ ధోరణి ఆలోచన విధానం మనకుంది. అయితే దీన్ని సినిమాలలో మాట్లాడింది ఎన్టీ రామారావు గారు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనేది సినిమా తీశాడు. ఆ సినిమాకి రైటర్ సముద్రాల గారు. కానీ సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ని తన ధోరణిలోకి మార్చుకున్నాడు ఈయన ఎన్టీఆర్. మార్చుకుని దాన్ని తెరకెక్కించారు ఆయన. అందులో ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి ఘట్టానికి సంబంధించి రావణుడి రియాక్షన్, ఆ రావణుడి రియాక్షన్లో ఆయన రాముడి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తాడు. అయితే ఆ రోజున ఎన్టీఆర్ మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు. అలాగే రామాయణ విశ్వవృక్షం అని చెప్పి రంగనాయకమ్మ గారు రాసినప్పుడు ఎవరూ దాడి చేయలేదు. అయితే ఇదొక ధోరణి ఉంది రామాయణం మీద, అలాగే మహాభారతం మీద. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ప్రత్యేకంగా లేదండి. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గం పురాణాలే. పురాణాలని డీకోడ్ చేసుకుంటూ కొంత గత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది ఒక డీకోడ్ బ్యాచ్ ఒకటి బయలుదేరింది.